వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ కీర్తి. మనీ మేనేజ్మెంట్ గురించి, బ్రహ్మముహూర్తం గురించి, విశ్వానికి సంబంధించిన విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకలాజిస్ట్ మరియు కౌన్సిలర్ ఉమాశంకరి గారు. మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మన బాడీలో ఉన్న చక్రాస్ని యాక్టివేట్ చేయడానికి ఎలాంటి మెడిటేషన్ చేయాలంటారు? చక్రాస్ అనే దానికన్నా ఎనర్జీ సర్కిల్స్ అంటే బాగుంటుంది. ఓకే మేడం. సో మన బాడీలో మన యొక్క వెన్నుపూసను ఆనుకొని మన యొక్క తల పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం నుంచి వెన్నుపూస కొన భాగం వరకు కూడా కొంత ఎనర్జీ సర్కిల్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఎనర్జీని రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఎవ్రీ టైమ్ దే ఆర్ గివింగ్ సమ్ ఎనర్జీ టు యూ. సో మనం కూర్చోవాలన్నా నుంచోవాలన్నా మన వెన్నుపూస మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వెన్నుపూసకి ఈ ఎనర్జీ సర్కిల్స్ బాగా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో మనకున్నవి ఏంటంటే 7 చక్రాస్: మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి చక్ర, సహస్రాల త్రికుటి చక్రము అండ్ సహస్రాల స్థితి. ఈ లాస్ట్ రెండింటిని వాటిని మాత్రం స్థితులు అని అంటారనమాట. అయితే ఈ చక్రాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనిషి తనను తాను తెలుసుకొని ఎదగాలి అని అంటే కొంత టైం పడుతుంది. అవును మేడం. అంటే ప్రతి మనిషిలోని కూడా భయం ఉంటుంది. ప్రతి మనిషిలోని నెగిటివ్ థాట్ ఉంటుంది. ప్రతి మనిషిలోని నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అవును మేడం. తనలో కోపం ఉంటుంది. తనలో మాట్లాడేటప్పుడు అసూయ, అహంకారాలు కూడా బయటపడుతూ ఉంటాయి. సో వీటన్నిటిని ఎప్పుడైతే మనిషి క్రాస్ అవుతూ ఉంటాడో ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. చాలా స్టేబుల్గా ఉంటాడు అనమాట అతను. అంటే తన దగ్గర డబ్బు ఉన్నా ఎలా ఉంటాడో, లేనప్పుడు అలాగే ఉంటాడు. తన ప్రతి విషయంలోని కూడా ఒక స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో ఇవి మనలో ఉన్నటువంటి చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే చక్ర యాక్టివేషన్ అనే దానికన్నా చక్రాస్ యొక్క నేచర్ని మనం కలిగి ఉన్నట్లయితే, వాటి యొక్క క్యారెక్టర్స్ని మనం కలిగి ఉన్నట్లయితే మూలాధారాన్ని యాక్టివేట్ చేయడం వల్ల కంప్లీట్గా మనలో భయాన్ని పోగొట్టుకోవచ్చు. అది మన వెన్నుపూస యొక్క కొన భాగంలో ఉంటుంది, అంటే టిప్ ఆఫ్ ద టైల్ అంటారు. అది రెడ్ కలర్గా ఉంటుంది. సో ఈ రెడ్ కలర్గా ఉన్నటువంటి ఈ ఎనర్జీని మనము లమ్ అనే శబ్దంతో యాక్టివేట్ చేస్తూ ఉంటాం. సో అదే కాక కొన్ని అఫర్మేషన్స్ కూడా ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటాం. ఈ భయం మనిషిలో ఫస్ట్ ఏ విషయం చెప్పినా అమ్మో నాకు భయం వేస్తుంది, అమ్మో నేను చేయలేనేమో అని భయం అనే దాన్ని ముందు ఎగ్జిబిట్ చేస్తాడు. మనిషిలో ఎప్పుడైతే భయాన్ని చంపేస్తామో మనిషి మనిషిగా నిలబడతాడు. సో ఏ చిన్నదానికన్నా భయము అనేది కాన్సెప్ట్ ముందు పెట్టుకుంటూ ఉంటాడు. ఒక పని చేయాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏదన్నా పొందాలన్నా, కొనాలన్నా నాకు భయం, నాకు తెలీదు, ఇలా మాట్లాడు. ఎప్పుడైతే ఆ భయాన్ని మనం మనిషిలోంచి తీసేస్తామో తాను ఎదగడానికి ఒక అవకాశం కల్పిస్తాం. అలాగే స్వాధిష్టాన చక్రం, ఇది మన లోవర్ అబ్డామిన్లో ఉంటుంది. ఇది నెగిటివ్ థాట్స్ని క్లబ్ అయి ఉంటుంది అనమాట. ఈ నెగిటివ్ థాట్స్ ప్రతి మనిషికి, ఒకవేళ జరగకపోతే, నాకు కాకపోతే, నేను ఫెయిల్ అయిపోతే, ఇలాంటి మాటలు నెగిటివ్ థాట్స్. ఎందుకు నెగిటివ్ థాట్స్ మాట్లాడాలి అసలు? ఎందుకు అని అంటే నీ స్వాధిష్టాన చక్రం వీక్గా ఉంది కాబట్టి, ఎప్పుడు నువ్వు నెగిటివ్గానే ఆలోచిస్తున్నావు కాబట్టి. ఆ నెగిటివిటీ అనేది లేకపోతే మనిషికి స్పష్టంగా చూడగలుగుతాడు. అంతేనా? ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో మన ఫేస్ చూసుకోలేం. మనం ఎప్పుడైతే స్టిల్గా ఉంటుందో మన ఫేస్ మనం చూసుకోగలం. అంటే మనం ఒక విషయాన్ని ఎలా చూడాలో అలా చూడాలి, పాజిటివిటీగా చూడాలి. ఏ విషయాన్నైనా పాజిటివ్గా మనం రిసీవ్ చేసుకోవాలి. దాని తర్వాతది మణిపూరిక చక్రం, ఇది ఎనర్జీ సర్కిల్ అనమాట, మన పొట్ట భాగం దగ్గర ఉంటుంది. సో ఇది ఏంటంటే ఈ చక్రాస్ అన్నీ కూడా మన పంచభూతాల యొక్క శక్తిని కలిగి ఉంటాయి. మనకి బయటే కాదు పంచభూతాలు, మన లోపల కూడా పంచభూతాలు ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం తీసుకునే ఫుడ్ని బట్టి మనకి ఎనర్జీ వస్తుంది. మనం తినే ఆహారాన్ని బట్టే మనకి యొక్క ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత ఇది అనాహత చక్రం, ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్లో ఉన్నది దీనికి ఏంటంటే జాలి, దయ, ప్రేమ, కరుణ, ఈగో, ఇవన్నీ కూడా అనమాట. సో ఏది ఎప్పుడు ఎలా ఎగ్జిబిట్ చేయాలి, ఏ విధంగా ఉండాలి, మనుషుల దగ్గర ఎలా ప్రవర్తించాలి, సో ఇది వాయుతత్వం కలిసి ఉంటుంది. ఓకే. తర్వాతది వచ్చేసి విశుద్ధి చక్రం, మన మాట తీరు. మనం మంచిగా మాట్లాడితే నలుగురు ఫ్రెండ్షిప్ అవుతారు. మనం సరిగ్గా మాట్లాడకపోతే నలుగురికి మనం శత్రువులమే అవుతాం. సో మన మాట తీరుని బట్టి మన యొక్క పేరు అనేది ఉంటుంది అనమాట. కాబట్టి మన మాట తీరు. సో దీనిని హమ్ అనే శబ్దంతో యాక్టివేట్ చేస్తూ ఉంటాం అనమాట. తర్వాత త్రికుటి చక్రం, ఇది ఇక్కడ ఉంటుంది.
పొందించేది, జ్ఞానాన్ని మనకి ఇచ్చేదనమాట. అంటే మనం ఒక దాని గురించి పూర్తిగా అవగతం చేసుకున్నప్పుడు కొంత జ్ఞానాన్ని మనము పొందుతూ ఉంటాము. ఆ జ్ఞానాన్ని పొందేటటువంటి తీరు ఎలా పొందుతున్నాము, ఏ విధంగా పొందుతున్నాము, ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని మనకు చెప్పేది త్రికుటి చక్రం. దీన్నే థర్డ్ ఐ అని కూడా అంటుంటారు. ఓకే, నాకు ముందే తెలిసిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాం మనం. సో మన ఊహ మనం ఎగ్జిబిట్ చేసేటటువంటి విషయం అనమాట. నెక్స్ట్ సహస్రాల స్థితి మన యొక్క బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా ఏంటంటే నువ్వు ఎప్పుడైతే వీటన్నిటిని క్రాస్ అయ్యి వస్తావో దాన్ని రీచ్ అవ్వగలుగుతావు. త్రికుటి చక్రాన్ని ఓంతోని, సహస్రాల స్థితిని అమ్ అనే శబ్దంతో యాక్టివేట్ చేస్తాం అనమాట. ఇవన్నీ వీటికి సీడ్ మంత్రాస్ అనమాట. సో ఒక్కొక్క చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తే దాని నేచర్ని మనం కలిగి ఉన్నట్లయితే, అంటే మనం ఎలా మాట్లాడాలి, భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఎగ్జిబిట్ చేయాలి, మన ఎఫెక్షన్స్ కానీ మన కోపాన్ని కానీ ఏ విధంగా మనం చెప్పాలి, ఎలా రిసీవ్ చేసుకో, ఇవన్నిటినీ కూడా మనం ఒక మనిషిలోని ప్రాపర్గా మనం బిల్డ్ చేసినట్లయితే, ఒక బ్రిక్స్ చక్కగా బిల్డ్ చేసాం అనుకోండి, ఒక మంచి బిల్డింగ్ వస్తుంది, ఒక మంచి ఆకారం వస్తుంది. అలాగే మనిషిలో కూడా వీటన్నిటిని ప్రాపర్గా మనం బిల్డ్ చేసుకున్నట్లయితే మనకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ వస్తుంది. సో చక్ర యాక్టివేషన్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఏంటంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ మనం దాని నేచర్ని తెలుసుకుని మనలో అలాంటి నేచర్ని మనం అలవర్చుకున్నప్పుడు అది మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు అందరికీ ఏంటంటే డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. డబ్బుని అప్పు తీర్చాలంటే భయపడుతుంటారు, అప్పు చేయాలంటే. ఆ భయం అనే దాన్ని తీసేసి డబ్బుని ఎలా యొక్క ఇబ్బందులు ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే విషయాన్ని ప్రాపర్గా స్టడీ చేసినట్లయితే మనకి చక్రాస్ యాక్టివేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మనం కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవడం, అలాగే ప్రతి చక్రానికి కూడా ఒక అధిష్టాన దేవత అనేది ఉంటుందన్నమాట. మూలాధారానికి విఘ్నేశ్వర స్వామి, మన స్వాధిష్టానానికి బ్రహ్మ, మన యొక్క మణిపూరికానికి వచ్చేసి అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది, అనాహతానికి వచ్చేసి శ్రీకృష్ణుడి యొక్క ఎనర్జీ ఉంటుంది, విశుద్ధికి వచ్చేటప్పుడు పరమశివుడు ఉంటాడండి. సో అలాగే ఈ పంచభూతాలు, మూలాధారం వచ్చేసి భూతత్వం కలిగి ఉంటుంది, స్వాధిష్టానం వచ్చేసి నీరు, మణిపూరికం వచ్చేసేసి అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది, అనాహత చక్రం వచ్చేటప్పటికి వాయుతత్వం కలిగి ఉంటుంది, విశుద్ధికి వచ్చేటప్పుడు ఆకాశతత్వం. సో మన పంచభూతాలు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పంచభూతాల యొక్క ఎనర్జీని మన బాడీలో మనం కూడా కలిగి ఉన్నాము. సో వాటిని కరెక్ట్గా మనం ఉపయోగించుకోగలిగినట్లయితే మన లైఫ్ చాలా హ్యాపీగా వెళ్తుంది అనమాట. ఏది ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా స్పందించాలో, ఏ విధంగా మనము విజువలైజేషన్ చేసుకోవాలో, ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలో అది మనం తెలుసుకున్నామంటే మన లైఫ్ని మనమే. అందుకే బ్రహ్మ చెప్తూ ఉంటాడు, తన జన్మ ఇచ్చిన నీ యొక్క తలరాత నువ్వే రాసుకుంటావు అంట. ఏంటంటే మన ఫీలింగ్స్, మన థాట్స్ వల్లనే మనం ఎంతకాలం ఉంటాము, ఎంతకాలం ఏ విధమైనటువంటి కష్టాలు భరిస్తూ ఉంటాం అనేది మనకు ఆల్రెడీ మనమే రాసుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి ఏంటంటే ఈ చక్రాస్ అనేవి వాటి యొక్క నేచర్ని మనం బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం.